సో ఇప్పటికే ఒక ట్రెండ్ అర్థమైపోయింది. బీజేపీకి స్థానాలు పెరుగుతా ఉన్నాయి, ఆధిక్యత ఉన్న స్థానాలు పెరుగుతా ఉన్నాయి, అట్లాగే టీఎంసీకి తగ్గుతూ వస్తూ ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అసలు మమతా బెనర్జీ బెంగాల్ దీదీగా వర్ణించే మమతా బెనర్జీ ఓటమికి కారణాలు ఏంటి అని మనం ఒకసారి విశ్లేషించుకుంటే, సో ప్రధానంగా 15 సంవత్సరాలుగా బెంగాల్లో మమతానే కొనసాగుతూ ఉన్నారు, సీఎంగా ఉన్నారు. ఎప్పుడైతే కమ్యూనిస్టు పార్టీల పీటలకు బీటల వారి ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు దీదీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో మొదటి రెండో టర్మ్లో ఓకే అంత బాగానే ఉంది, కానీ మూడో టర్మ్కి వచ్చేసరికి బాగా వ్యతిరేకత పెరిగింది. యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదా. సో ప్రజల్లో వ్యతిరేక పెరిగింది ప్రభుత్వ తీరు మీద. ఎందుకు పెరిగిందంటే గవర్నెన్స్ సరిగా లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, నిరుద్యోగిత పెరిగిపోవడం. సో ఇట్లాంటి కారణాలన్నిటి వల్ల ప్రభుత్వం మీద, మమతా బెనర్జీ ప్రభుత్వం మీద సాధారణంగానే యాంటీ ఇన్కంబెన్సీ పెరిగింది. 15 సంవత్సరాలు అయింది కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మత మార్పిళ్ళు కావచ్చు, అట్లాగే అక్రమ వలసలు కావచ్చు. ఎందుకంటే బంగ్లాదేశ్తో బార్డర్లో ఉంది, ఎందుకంటే ఇది పశ్చిమ బెంగాల్ అంటాం కదా. సో ఈస్ట్ బెంగాల్ అని మనం చెప్పుకునే బంగ్లాదేశ్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కు ఆనుకొని ఉంటుంది. చాలా చోట్ల నదులు, చాలా చోట్ల లోయలు ఉన్న ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఉండదు. ఫెన్సింగ్ వేయడానికి కూడా సో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్రానికి సహకరించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఎప్పుడైతే ఫెన్సింగ్ లేదో, ఈ బార్డర్ రాష్ట్రం కాబట్టి వలసలు పెరిగిపోవడం విపరీతంగా. బంగ్లాదేశ్ నుంచి ముస్లిం మన దగ్గర మైనార్టీలుగా ఉన్నటువంటి ముస్లింలు బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి చేరిపోవడం, బెంగాల్లో విపరీతంగా వాళ్ళ జనాభా పెరిగిపోవడం, వాళ్ళకు ఓట్లు రావడం. సో మొన్న రీసెంట్గా చూస్తే ఎస్ఐఆర్ కూడా, సో సిస్టమేటిక్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఎస్ఐఆర్లో దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారు. సో ఫేక్ ఓట్స్, అట్లాగే చనిపోయిన వారి ఓట్స్, నకిలీ ఓట్లు. సో ఈ ఓట్లన్నీ 90 లక్షల మంది ఓట్లు తొలగించడం అనేది పెద్దది, అసలు మన భారతదేశ చరిత్రలో అత్య పెద్ద ప్రాక్టీస్ అది. సో ఆ ఓట్లు తొలగించడానికి కూడా అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా ఉంటున్నటువంటి వలసదారులు కావచ్చు, అట్లాగే రోహింగ్యాలు కావచ్చు, వాళ్ళంతా జీర్ణించుకోలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే దాదాపు 2,50,000 మంది వివిధ సైనిక బలగాలు, అట్లాగే ఆర్మీ వెహికల్స్, సో ఇవన్నీ పెట్టి పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించేసరికి అసలు విషయం, అసలు రూపం బయటపడ్డది. కొన్ని చోట్ల మనం చూస్తాం, మన ఎలక్షన్స్ రోజు, పోలింగ్ రోజు, రెండో విడత పోలింగ్ రోజు చాలా చోట్ల పోలీస్ కానిస్టేబుల్ కూడా మమతా టీఎంసీకి ఓటు వేయాలని కొన్ని చోట్ల చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అడ్డుకున్న పరిస్థితి. ఆ ప్రజల్లో అప్పుడే చైతన్యం కనిపించింది. అంటే మమతా బెనర్జీ ఈ చేస్తున్నటువంటి ఈ నిర్వాకాలు ఏవైతే ఉన్నాయో, సో అప్పుడే పోలింగ్ సమయంలోనే మనకు స్పష్టంగా చైతన్యం ఓటింగ్ రూపంలో కనిపించింది.